హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 15కి స్వాగతం. సో నిన్న హరీష్ అండ్ దివ్య వాళ్ళిద్దరి మధ్యన గేమ్తో ఆపారు కదా. దాని తర్వాత ఈరోజు మళ్ళీ జడ్జెస్ అండ్ వీళ్ళందరూ వచ్చారు. సో అలాగే హీరో సత్య వచ్చారు. జస్ట్ మోటివేషన్ అని చెప్పారు కానీ ఆయన యొక్క ప్రమోషన్, ఆయన సినిమా ఏదో రావ్ బహదూర్ అనుకుంటానండి, ఆ ప్రమోషన్కి ఆయన వచ్చారు. సో అలా అయితే ఆయన ఎక్కువసేపు వెళ్ళారు, జస్ట్ ఒక గేమ్కి ఉన్నట్టున్నారు అంతే, దాని తర్వాత వెళ్ళిపోయారు. బట్ ఫస్ట్ అయితే కనుక హరీష్ అండ్ దివ్యాకి పింక్ అండ్ గ్రీన్ బాల్స్ తీసుకుని వాళ్ళు బాక్స్లోంచి పిక్ చేసి వాళ్ళిద్దరూ వెయ్యాలన్నమాట. సరే ఫస్ట్ అయితే కనుక హరీష్ ఏమో దివ్యాని ఏమన్నారు అంటే ఎవరేస్తారని అడిగితేనేమో దివ్య చూస్ చేసుకున్నారు. ఇది ప్యూర్గా లక్ బేస్డ్ అండి. అది ఫస్ట్ నేను రాసుకున్నాను నా బుక్లో. బట్ సేమ్ అదే మన దివ్య నిఖిత అయితే చెప్పారు. ఇది లక్ బేస్డ్, అందుంచే గెలవలేకపోయినా నాకేమీ అంత అంటే సాడ్నెస్ ఆర్ వాట్ ఎవర్, నేనేమో అన్హ్యాపీ కాదు, గేమ్ తోటి ఓకేగా ఉన్నాను అని చెప్పి అనడం బాగుంది అనిపించింది. ఇక్కడ ఈజీగా ఎవరికి ముందరొస్తే వాళ్ళే గెలుస్తారండి, ఇందులో పెద్ద కష్టతరమైంది అన్నట్టుగా ఏమనిపించలేదు. సో దీన్ని బట్టి జడ్జి చేయలేం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది. సో నేనైతే జస్ట్ అది విన్ ఆర్ లాస్ట్ అలాగే అనుకుంటున్నాను అంతే. నెక్స్ట్ దాని తర్వాత ఏమో హరీష్ వచ్చేసి పవన్ కళ్యాణ్ని చూస్ చేశారు. సో పవన్ కళ్యాణ్తో చేసినప్పుడు అదేంటంటే ఫ్లిప్ ద బాటిల్ ఛాలెంజ్. ఇది కూడా ఈజీ. అసలు అంతసేపు ఇప్పుడు మనకి పిరమిడ్ షేప్లో కప్స్ పెట్టమన్నారు కదండి నిన్న. సో అంత కొద్దిగా టైం టేకిన్ గేమ్ పెట్టినప్పుడు ఇది అసలు ఫ్లిప్ ద బాటిల్ ఈ మధ్య అందరూ చేస్తున్నారు, అది ఇద్దరికీ ఈజీయే. అందులో కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈజీగా ఫస్ట్ 5లోనే వేసేసాడండి, దాదాపుగా 5-6 టర్న్స్లోనే వేసేసాడు 5 టైమ్స్ది. సో ఈజీ అయిపోయింది. ఇంక లాస్ట్కి ఇంకా అవ్వలేదు, నువ్వు లైన్ దాటాలని ఏదో ఫన్ చేశాడు అభిజిత్, బట్ స్టిల్ అది కూడా నెక్స్ట్ రౌండ్లో వేసేసి 6th రౌండ్లో 6 టైమ్స్ జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తే అది వెళ్ళిపోయింది. సో అది కూడా నేను అంత ఇద్దరిలో పవన్ కళ్యాణ్ గ్రేట్ హరీష్ కన్నా అని నేను చెప్పలేరు. గేమ్ ప్రకారం అయితే కనుక హీ డిడ్ గుడ్ జాబ్ అంతే. నెక్స్ట్ ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ అనూష జరిగిందండి. అనూషని ఎంచుకున్నారు ఎందుకంటే హరీష్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారు కాబట్టి ఇంకా తన యొక్క బాక్సెస్ అన్ని తనకు వచ్చేసాయి. సో పవన్ కళ్యాణ్కిను అనూషకి మళ్ళీ నీడిల్ థ్రెడ్, ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే నీడిల్స్లో ఇది ఎక్కించాలి, ఇది లక్ బేస్డే, అంటే తొందరగా ఎక్కాలి అది ఉంటుంది. బట్ స్టిల్ మన చేతిలోనే మనం శ్రమ పడాలి కాబట్టి సో తను అనూష అయితే ఎక్కించడం ఫాస్ట్గా స్టార్ట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ స్లోగా ఉన్నా కూడా, బట్ అట్ ద 1 minute అటు ఇటుగా పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్లో పెట్టేశాడండి లాస్ట్ నీడిల్తో. సో అది కూడా ఈజీ అని కాదు, బట్ అంత థింకింగ్ పవర్ అదేమి లేదు. జస్ట్ మన యొక్క హ్యాండ్స్ ఆర్ ఫింగర్స్ ఎలాగా ఫాస్ట్నెస్గా ఉన్నాయని చూడడం తప్పితే ఇంకా లేకపోతే కాన్సన్ట్రేషన్ గేమ్ లాగా కొద్దిగా అలా అనిపించింది అంతే. సో ఇవ్వండి ఆ 3 గేమ్స్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ వర్ది టాస్క్కి రమ్మన్నారు. వచ్చిన తర్వాత అందులో ఫస్ట్ అయితే ప్రియా వచ్చారు. ప్రియా తన గురించి తను చెప్పుకోవడం కరెక్ట్గానే అనిపించింది. ఏ విధంగా నేను పాయింట్స్ పెడుతున్నాను, ఏ విధంగా నేను ఆడుతున్నాను, అందరితోటి ఛాలెంజ్ చేసుకుంటూ వాళ్ళకి తగిన ఆన్సర్స్ ఇస్తూ నేను వస్తున్నాను, ఎక్కడా కూడా నేను అంత డౌన్ అయిపోలేదు. మేబీ న్యూట్రల్గా కొన్ని గేమ్స్ ఆడినా కూడా కొన్ని అయితే కనుక హైలో ఆడాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో అది కరెక్టే. తన గ్రాఫ్ ఏం మరీ డౌన్కి వెళ్ళిపోయినట్టుగా ఏం లేదు, స్లోగా వెళ్తోంది, బట్ హైకే వెళ్తోంది అనమాట. సో తను చెప్పింది కరెక్టే అనిపించింది. ఇంకా శ్రేయ ఎందుకు కాదంటే కనుక శ్రేయకి ఎవరో ఒకళ్ళు హ్యాండ్ ఇవ్వాలి, బికాస్ ఆఫ్ హర్ ఏజ్ అవనివ్వండి, లేకపోతే తనకున్న థింకింగ్ పవర్ అవనివ్వండి. కానీ ఫస్ట్ నుంచి ఇక్కడైతే అంటే అగ్ని పరీక్షలో ఎవరో ఒకళ్ళు అంటే జడ్జెస్ చేయూత ఇస్తున్నారు, కొద్దిగా హ్యాండ్ ఇస్తున్నారు కాబట్టి తను పైకి ఎదగగలుగుతోంది. కానీ విత్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అయితే కష్టమే, తను ఇంకా కొద్దిగా థింక్ చేస్తూ ఉండాలి, కొద్దిగా ఆడుతూ ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ శ్రేయ అయితే నిన్న నేను గేమ్ గెలిచాను కదా, అందులో నాకు ఎవరు హ్యాండ్ ఇవ్వలేదు, నేనే నా అంతటికి నేనే ఆడాను అనడం ఓకే. బట్ స్టిల్ ఇక్కడ తనకు కొద్దిగా అర్థం కానిది ఏంటంటే ఇక్కడ పుష్ చేస్తూ ఉంటే కొద్దిగా వస్తూ ఉంటుంది అనమాట, అందులో ఉన్న జీల్ కానీ లేకపోతే ఆడాలన్న తపన కానీ అది అక్కడ ఉండదు. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో 19 yearsకి అది సెట్ కాకపోవచ్చు అని చెప్పారు. సో అర్థం చేసుకుంటే శ్రేయకి గుడ్ అనమాట.
నెక్స్ట్ దివ్య వచ్చారు. దివ్య ఏమో హరీష్ ఈజ్ అన్వర్ది అని చెప్పారు. దివ్య నిఖిత తను ఎందుకు ఆడుతున్నారా అన్నది ఆబ్వియస్గా నేను నా టాకటివ్ పవర్ కానివ్వండి, లేకపోతే నేను పెట్టే పాయింట్స్ కానీ ఇదని చెప్పారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈరోజు నిన్న దివ్య అండ్ హరీష్ బోత్ ఆడారు కాబట్టి వాళ్ళు ఎంత మాట్లాడినా ఓకే అనిపిస్తుంది. హరీష్కి చెప్పిన దాంట్లో ఏమో నాకు నాట్ ఏ ట్రూ పర్సన్లా అనిపిస్తాడు, ఎందుకంటే తను మాస్క్ వేసుకుని ఈ పర్టికులర్ అగ్ని పరీక్ష ఆర్ వాట్ ఎవర్ బిగ్ బాస్ షోకి ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పి బిహేవ్ చేస్తున్నట్టు ఉంటాడు. బట్ ఇంట్లో ఇలాగే ఉంటాడా లేకపోతే బయటని ఇలాగే ఉంటాడా అన్నది తెలీదు. సో తనంతటికి తను మార్చుకుని ఇక్కడ ఉంటున్నట్టు అనిపించడం ఆ పాయింట్ అయితే నాకు అనిపించిందండి. బట్ దానికి కరెక్ట్గా ధీటుగా హరీష్ కూడా మంచిగా ఆన్సర్ అయితే ఇచ్చారు. మీరు చూసేది అని పక్కన పెడితే నేను నా యొక్క లైఫ్ ఎలా రాసుకోవాలి అంటే మన లైఫ్ జర్నీ మనమే డిసైడ్ చేసుకోవాలి కదండి ఏ పాత్రలో వెళ్ళాలి అన్నది. సో అదేవిధంగా నేను నా లైఫ్ ఇలా ఉండాలని నేను రాసుకుంటున్నాను, అలాగే నేను ఇలాగే వెళ్ళాలని ఆలోచిస్తున్నాను కాబట్టి ఐఎమ్ చేంజింగ్ మై సెల్ఫ్ ఇలాగే అన్నట్టుగా చెప్పాడు. సో ఒక విధంగా కరెక్ట్ అది, ఎందుకంటే మనకి మనమే డిసైడ్ అవ్వాలి ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాము ఇదని చెప్పి. అంటే మరి బయటనేమో సాఫ్ట్ నేచర్తో ఉండి ఇక్కడ వేరేగా అని కాకుండా కొద్దిగా మార్చుకుంటూ వస్తున్నాను ఒకటి అనడం కరెక్ట్ అనిపించింది. ప్లస్ మీకు అర్థం కాకపోతే అది మీ తప్పు అన్నట్టుగా చెప్పారు. మ్యాటర్ అయితే క్లోజ్ అన్నట్టుగా మాట్లాడాడు. ఈ పాయింట్స్ ఆర్ వాట్ ఎవర్ ఈ వర్డ్స్ తోటే తను బాగా నెట్టుకుని వస్తున్నారండి హరీష్ నుంచే. అంటే మంచితనము లేకపోతే బాగా మంచి అతను అని చెప్పట్లేదండి, హీఈస్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ లాగా అనిపిస్తున్నాడు. సో అందరితోటి కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాడు అన్నది మనకైతే అందరికీ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అనూష వచ్చారండి. అనూష అసలు నాకు ఉన్న 15 మెంబర్స్లోనూ ఈ అనూష ఒక్కళ్ళేనండి ఇప్పటికి కూడా అర్థం కాలేదు, ఇంకా ఆడట్లేదు ఆమె, ఇంకా అంత హైలైట్ అవ్వలేదు, తనతో ఏమిటా అన్నది నాకు అర్థం కాలేదు. ఆమెను ఎలా వస్తారో ఇదని. ఫాలోవర్స్ ఉన్నారు ఖచ్చితంగా వస్తారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు ఫస్ట్లో అయితే. ప్లస్ ఈవెన్ ఎవరు కూడా అన్వర్ది అని ఆమెకి ఎవరు ఇవ్వలేదు. ఎక్కడా కూడా తను ఆడింది కూడా ఎక్కడ ప్రెజెన్స్ అవేం కనిపించకపోయినా ఎందుకు ఎవరు ఇవ్వలేదో తెలియదు కానీ, బట్ ఇక్కడైతే కనుక నేను బాగా మాట్లాడతాను కష్టపడతాను ఇది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. తనేమో డీమన్ పవన్కి ఇచ్చారు. డీమన్ పవన్ నా ఫ్రెండే, బట్ తనకి ఈ ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ అన్వర్ది ట్యాగ్ ఎందుకు ఇస్తున్నానంటే తను పాయింట్స్ ఏమైనా పెట్టాలనుకున్నా కూడా అది స్ట్రైట్ అవే ఉండదు. అట్ ద సేమ్ టైం తనకి అసలు ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా అండర్స్టాండింగ్ నేచర్ తక్కువ, అది అర్థం చేసుకోకుండానే మాట్లాడతాడు, సంబంధం ఉండదు అని చెప్పాడు అనమాట. వేరేస్ పవన్ అయితే కనుక లేదు నేను అర్థం చేసుకునే మాట్లాడతాను, నువ్వు అంత ఫుల్లీ కాన్వర్జేషన్స్ వినాలని నువ్వు మనసు పెట్టవు కాబట్టి నీకు అర్థం అవ్వట్లేదేమో అని చెప్పారు. మేబీ మనకి 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ షో ఉంటుంది కదండి. సో అక్కడ వాళ్ళకి 4-5 అవర్స్ కాన్వర్జేషన్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అందులో మరి ఏమైనా కట్ చేస్తున్నారా డీమన్ పవన్ సంబంధించిన మ్యాటర్ అని చెప్పి నాకు అర్థం కాలేదు. నాకైతే కనుక పర్సనల్గా నేను చూసిన ప్రకారం అయితే డీమన్ పవన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని నా యొక్క ఒపీనియన్. తను కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉన్నతనే, అంటే తెలిసిన వాళ్ళతోటి వచ్చినట్టుగానే ఉంటుంది, అంతగా ఆడకపోవచ్చు. సో నాకేమంత వర్ది క్యాండిడేట్ అని నాకు ఏం అనిపించలేదు. అంటే అనూష చెప్పిందని కదా, అనూష కూడా అంతే, ఇద్దరు అన్వర్దియే. సో నా ప్రకారం అయితే డీమన్ పవన్ ఏమంత ఆడినట్టుగా ఎక్కడ కనిపించలేదు. తర్వాత శ్రీజ వచ్చారు లాస్ట్కి. శ్రీజ వచ్చి శ్రేయ అన్వర్ది అని చెప్పారు. ఇక్కడ క్లియర్గా అయితే ఒకటి చెప్పారండి, ఈ అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, హై వోల్టేజ్ ఉన్న పవర్ ఉన్న అమ్మాయి, బాగా పాయింట్స్ అవన్నీ పెడుతుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, కానీ వెన్ కంపేర్డ్ టు అదర్స్ తిను లెస్ డిజర్వింగ్, అంతేగాని అన్వర్ది అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మెచ్యూరిటీ పవర్ ఇంకా లేదు, సో ఆ మెచ్యూరిటీ పవర్ ఇంకా రావాలి అని చెప్పారనమాట. సో ఇమ్మెచ్యూరిటీ ఆర్ మెచ్యూరిటీ పవర్ తక్కువ, అర్థం చేసుకునేది తక్కువగా ఉన్నది, సో అందు గురించి లెస్ డిజర్వింగ్ అని చెప్తున్నాను అందో నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. వేరే శ్రేయ అయితే కనుక ఎలా చెప్తారు అందరూ అలాగే నేను చిన్నదాన్ని అని చెప్పి ఇది అంటున్నారు, కానీ నేను ఎంత ఆడాను, నాకు ఎంత సపోర్ట్ వచ్చినా కూడా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా ఇవన్నీ చెప్పుకుని వచ్చారనమాట.
ఇంకా మళ్ళీ దాని తర్వాత అయితే కనుక అన్వర్ది వర్ది అది గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే పెట్టారు. ఇందాక అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇందాక పవన్ కళ్యాణ్ అనుషతో ఆగింది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కల్కి గేమ్ తోటి మళ్ళీ మొదలు పెట్టారు. సో ఇందులో ఏమో కప్స్ అండ్ బాల్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇది ఒక రోలో ఒకటే కలర్ బాల్స్ రావాలి, బట్ దే హ్యావ్ టు యూజ్ ఓన్లీ 2 హ్యాండ్స్ యూజ్ చేసి అంటే ఒకసారి పిక్ చేస్తే పెట్టేదాకా కూడా ఇంకో బాల్ తీయడం అది చేయకూడదు. సో అటు ఇటు మూవ్ చేసుకుంటూ పెట్టాలి. ఇదైతే మనకి చాలా అసలు 1 minute అయిపోయినట్టు అనిపించిందండి. మరి అంత ఫాస్ట్గా అయ్యారో తెలియదు, కానీ కల్కి గారు అయితే కనుక ఇలా పెట్టినట్టుగా చూపించారు. బట్ అక్కడ ఎంత టైం పట్టిందో మనకైతే తెలియదు అనమాట. సో దాన్ని తన ప్రకారం అయితే కనుక కల్కి అయితే గెలిచారనమాట. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోయారు. ఈవెన్ దో హరీష్ అనుష తోటి గేమ్ ఆడిన తర్వాత ఇక్కడ కల్కితో ఓడిపోయారు అనమాట. దాని తర్వాత కల్కి అండ్ వర్సెస్ డీమన్ పవన్ వచ్చారు. సో డీమన్ పవన్ కి వీళ్ళకి ఏమో క్రాస్ వర్డ్ పజిల్ పెట్టారు. ఇది బాగుంది. మనకు క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ ఏమో ఆ పజిల్లో ఉంటుంది. ఆర్ వాట్ ఎవర్ క్రాస్ వర్డ్స్ ఉంటే అది హైలైట్ చేయాలి. మనం బుక్స్లో వాటిల్లో ఆడతాం కదా, సో అదనమాట. సో ఇక్కడైతే కనుక డీమన్ పవన్ గెలిచారు. ఇది అంటే మనం 1 minute అండి. సో ఈ గేమ్ అంటే కాన్సన్ట్రేషన్ తోటి అన్ని చెక్ చేయాలి. సో ఆబ్వియస్గా ఇది కొద్దిగా శ్రమ పడాలండి, ఎతకాలి కాబట్టి. సో అక్కడ వాళ్ళు జడ్జెస్ కాస్త హింట్స్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ హింట్స్ వాళ్ళు ఫౌండ్ అవుట్ చేశారు. ఆ వర్డ్స్ అన్నీ కూడా తొందరగా గుర్తుకు రావాలి, ఆ ఆన్సర్ ప్లస్ అది కనిపెట్టాలి అంటే కొద్దిగా కష్టమే. బట్ నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొద్దిగా వెన్ కంపేర్ టు అదర్ గేమ్స్ తోటి పోలిస్తే. ఇందులో డీమన్ పవన్ అయితే ఎక్కువ కనిపెట్టారు, సో గెలిచారనమాట. బట్ మోస్ట్లీ అక్కడ హింట్ ఇచ్చినట్టు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తిని ఒక పవర్, అబ్బా పవన్ సూపర్ అన్నట్టుగా ఏం చెప్పలేమన్నమాట, ఈవెన్ దో హీ వన్ ద గేమ్. దాని తర్వాత డీమన్ పవన్ డాలియాని ఎంచుకున్నారు, కప్ అండ్ ప్లాంక్. ఇది కొద్దిగా బాగా అనిపించింది, ఎందుకంటే డాలియానే పవన్ కి అన్వర్ది అని చెప్పినట్టు గుర్తు. 1 minute అండి, కాదు సారీ, హరీష్కి చెప్పారు. సో ఇందులో ఏంటంటే ఒక ప్లాంక్ ఇచ్చి ఆ ప్లాంక్ మీద జడ్జెస్ బాల్ ఇసరాలి. ఆ బాల్ని కరెక్ట్గా క్యాచ్ చేసి ఆ ముందర కప్ హోల్డ్ కింద పెట్టారు, అందులోకి బాల్ని డ్రాప్ చేయాలన్నమాట. సో కొద్దిగా కష్టం, అంటే బ్యాలెన్సింగ్ టాస్క్ ఇదైతే కొద్దిగా కష్టమైందే మిగిలిన గేమ్స్ తోటి పోలిస్తే. బట్ స్టిల్ చాలా బాగా ఆడాడు డీమన్ పవన్. అంటే అది వేసిన విధానము కొద్దిగా అటు ఇటు అయినా కూడా, అంటే ఎవరిని గెలిపించాలి ఇది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే బిందు ఏమో కల్కి వేశారు, బాగా వేశారు, డాలియాకి వేశారు. తను దాదాపుగా పట్టుకోవడానికి ట్రై చేశారు, బట్ కొన్ని అయితే మిస్ అవ్వడం వల్ల ఒకటి మిస్ అయినా ఇక్కడ తిను 14 అరౌండ్ 15లో 14 ఎంతో వేస్తాడు. సో ఆబ్వియస్గా తినే విన్ అయిపోయాడు అనమాట. సో ఆ విధంగా మళ్ళీ డీమన్ పవన్ గెలిచారు. దాని తర్వాత డీమన్ పవన్ అండ్ శ్రీజ వచ్చారు. ఇక్కడైతే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న గేమ్ అండి, కానీ ఇది నిజంగానే కాన్సన్ట్రేషన్ది. ఒక బల్బ్ మనకి త్రీ హోల్డ్ లాగా బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ పైన వాళ్ళు గోల్ఫ్ క్లబ్ బాల్స్ ఉంటాయి కదా, గోల్ఫ్ బాల్స్, ఆ బాల్స్ 2 ఇచ్చారు. అది ఒక బాల్ మీద ఒక బాల్ స్టాండ్ అవుట్ చేసి వాళ్ళు ఒక టైం, అంటే వెంటనే పడిపోకుండా ఉండడానికి ఒక 5 seconds లెక్క పెట్టినట్టు 1 2 3 4 5 కౌంట్ చేసిన తర్వాత దాని అందరికీ అది వెలుగుతుంది అన్నట్టు. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరో ఒకళ్ళు లైట్ వేస్తారులేండి అది. బట్ ఆ గేమ్ అయితే పెట్టారు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు నిజంగానే చిటికలో ఆడేశారండి శ్రీజ, చాలా బాగా ఆడారు అన్నట్టు అనిపించింది. ఎక్కువ అంత కష్టపడలేదు. ఈవెన్ తను అనుకున్నది కరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది అనమాట. సో ఆ గేమ్లో శ్రీజ అయితే గెలిచి మళ్ళీ డీమన్ పవర్ని ఓడించారు. ఇక్కడ ఒకటి చెప్పాలని అనుకుంటున్నా, మర్చిపోయాను ఇందాక. శ్రీజ తను ఎందుకు గ్రేట్ అనడానికి తనైతే ఒకటి చెప్పిందండి, నేను జడ్జెస్ని మెప్పించి, జడ్జెస్ నాకు వద్దు, ఈ అమ్మాయి బాగా ఆడదు, ఈ అమ్మాయి మాట బాగాలేదు, ఇరిటేటింగ్గా ఉంది, ఆర్ వాట్ ఎవర్. అభిజిత్ అయితే కనుక రెడ్ ఫ్లాగ్ వితిన్ 2 minutesలోనే, తను వచ్చిన 2-3 minutesకే ఇచ్చేస్తాడు అనమాట ఎపిసోడ్ 1లో. సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడైతే కనుక ఈ శ్రీజకి కాస్త నిజంగానే దమ్మున్న శ్రీజ అని చెప్పడం నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందుకే నేను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి నేను వర్ది అండ్ నేను వెళ్ళాలి అని చెప్పడం బాగుంది అనిపించింది అనమాట. ఆబ్వియస్గా నా ఒపీనియన్ ప్రకారం కూడా తను అయితే నెంబర్ 1 అండి. తను, హరీష్ అండ్ కొద్దిగా మనీష్
కొద్దిగా డౌన్, బట్ వీళ్ళిద్దరైతే నెంబర్ 1, తర్వాత దాంట్లో మనీష్ ఉంటారనమాట. సో ఖచ్చితంగా బాగా ఆడతారు. తను ఎలాగ అనుకున్నది ఏమిటో అనుకున్నది సాధించి తీరుతారని నాకైతే నమ్మకం వచ్చిందండి. బాగా ఆడుతున్నట్టు అనిపించింది. బట్ దాని తర్వాత శ్రీజ అండ్ మనీష్ దాంట్లో మ్యాగ్నెట్ గేమ్ అనమాట. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక పెద్ద బోర్డు ఇచ్చి అందులో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అన్ని పెట్టారు. మ్యాగ్నెట్స్ మనం ఎక్కడ ప్లేస్ చేస్తే, అంటే అపోనెంట్ ఎక్కడ ప్లేస్ చేస్తే దాని పక్కన కాకుండా కొద్దిగా దూరంగా ప్లేస్ చేయాలి. ఎవరిది వచ్చి అంటుకుంటే, ఇప్పుడు నేను పెట్టినప్పుడు నా టర్న్లో ఏదైనా వెళ్ళి స్టిక్ అయిందంటే కనుక వేరే మ్యాగ్నెట్స్ తోటి నేను ఒక పాయింట్ కోల్పోయినట్టు. అలా బెస్ట్ ఆఫ్ 3 తీశారు. ఇక్కడ బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. కాకపోతే కొద్దిగా కాన్సన్ట్రేషన్ మిస్ చేశారు శ్రీజ అనిపించింది. ఎందుకంటే అది మనకి సౌత్ పోల్, నార్త్ పోల్ కింద ఉంటుంది కాబట్టి ఎటు టర్న్ చేస్తే ఎటు వస్తుందా అన్నది. సో ఆ గేమ్లో మనం ఇక్కడ పెట్టినా కూడా వేరే చోటకి వైబ్రేషన్స్ వచ్చి అవి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా సెకండ్ రౌండ్లో, అంటే ఫస్ట్ రౌండ్లో ఓడిపోయారు. సెకండ్ రౌండ్లో తను ఏం చేశారంటే ఎక్కడో పెడితే కనుక దాన్ని బట్టి వైబ్రేషన్స్ వచ్చి వేరే మ్యాగ్నెట్స్తో గెలిచి అలాగా మనీష్ గెలిచారు. బట్ స్టిల్ మనీష్ ఆలోచించడం బాగుంది. మనీష్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాడో అన్నది లెక్కేసుకుంటూ వచ్చాడు అనమాట. ఇది ఈ యాంగిల్లో ఉంది కాబట్టి ఇలా పెట్టాలని. సో ఆబ్వియస్గా మనీష్కి తెలివి ఉంది, తను ఇలాంటిది ఆలోచించే చేస్తాడు కాబట్టి అది ఒప్పుకోవాల్సిందే. తను బాగా ఆడాడు అనమాట. సో ఇప్పుడు మొత్తానికి మహాసంగ్రామం ఆర్ వాట్ ఎవర్, మహాపరీక్ష, అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే రోజు మనీష్ అయితే విన్ అయ్యారండి. మొత్తం అన్ని బాక్సులు తనకైతే వచ్చాయి. సో తనకి ఓవరాల్ లాస్ట్ దాన్ని ఏమంటారు, ఓట్ అపీల్ని అడిగే ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఓట్ అపీల్ బాగా చెప్పారు. అందులో రాయలసీమ నుంచి తెలివైన వాళ్ళు, తెలంగాణ నుంచి ధైర్యం ఉన్న వాళ్ళు, ఆంధ్ర నుంచి ధైర్యం ఉన్న వాళ్ళు, తెలంగాణ నుంచి తెలివైన వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడనమాట. మీరు మీ అందరూ నాకు ఓటేసి గెలిపించండి, ఖచ్చితంగా నన్ను ఇంట్లోకి పంపించండి బిగ్ బాస్ హౌస్లోకి అనడం. అంటే స్పాంటేనిటీ రావడం ఇది. బట్ శ్రీముఖి ఇక్కడైతే అడుగుతారు అనమాట, ఏంటిది స్పాంటేనిటీగా లేదా ఏదో ప్రాక్టీస్ చేసినట్టుందంటే, గత 5 days నుంచి చేస్తున్నాను, ఏదో ఒక టైంలో ఓట్ అపీల్ వస్తే చెప్పాలని చెప్పి. సో అలాగా ఆలోచించుకుంటూ ఉండడం, కాన్సన్ట్రేషన్ కూడా మనకు తెలుస్తుంది అనమాట ఎంత వాళ్ళు జీల్తో ఉన్నారు అన్నది. సో ఆబ్వియస్గా మనీష్ కూడా మంచి ప్లేయర్ కాబట్టి తను రావడం కూడా కరెక్ట్గానే అనిపించింది అనమాట. సో ఇదండి ఈరోజు జరిగింది. ఈ రోజుకైతే అగ్ని పరీక్ష అయిపోయింది అన్నారు. మరి సాటర్డే అయితే ఏమీ లేదు, బట్ ఎందుకంటే సండే అరౌండ్ 6కి అప్పుడు స్టార్ట్ చేస్తారు. 6 to 10 ఉంటుంది కదా, వాళ్ళు బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్ళే కంటెస్టెంట్స్ వీళ్ళందరూ వస్తారు, అది చూపిస్తారు కాబట్టి మనకి. సో సండే అయితే అది ఇంకా షో అనమాట, బిగ్ బాస్ సీజన్ 9 షో. సాటర్డే బ్రేక్ ఇచ్చినట్టున్నారు, చూడాలి. లేకపోతే ఇంక వీళ్ళు ఏమన్నా వచ్చి మనకి ఏమన్నా ఒక ఎపిసోడ్ ఏదన్నా రన్ చేస్తారా ఏంటా అన్నది మనకు తెలియదు అనమాట. సో అదండి, మీకు నా రివ్యూస్ కనుక నచ్చినట్టుంటే, మా అమ్మాయి వెనకాల ఇది చేస్తుంది, ఓకే గో ఇన్ సైడ్. యా, సో మీకు గనక మా రివ్యూస్ నచ్చినట్టయితే కనుక థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, ఇట్స్ ఓకే. 100% ఐఎమ్ ఓకే విత్ దట్. కానీ నాకు ఒపీనియన్ చెప్పండి, మీ ఎందుకు థమ్స్ డౌన్ ఇచ్చాను అన్నది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అందరితోటి. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నుంచి మళ్ళీ మనం రివ్యూస్ చెప్పుకుందాం. రేపు ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేస్తారండి. నా ప్రకారం ఎవరు టాప్ 15లో ఉన్న ఈ 15 మెంబర్స్లో ఎవరు టాప్ 5 అర్హులో ఇంట్లోపలికి అన్నది. సో మీరైతే చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.